మంగళగిరి దేవస్థానం ఎదుట చీకటి కోనేరులో దోమల నివారణకు ఎంటీఎంసీ మలేరియా సబ్ యూనిట్ ఇందిరానగర్ యూపీహెచ్సి ఆధ్వర్యాన గంబూషియా చేపలు వదిలారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్స్ ఎస్ శ్రీమన్నారాయణ, రామరాజు, యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ సెన్స్ మన మలేరియా కానీ లేకపోతే డెంగ్యూ కానీ చికెన్ గున్యా ఇటువంటివన్నీ కూడా వ్యాధులు మనకు వ్యాప్తి చెందుతున్నాయి ఈ వర్షాకాలం సీజన్లో. కాబట్టి దాంట్లో ఈ మస్కిటోస్ అంతా బ్రీడ్ అయ్యే ప్లేసెస్లో ఈ మనకు గంబూజియా ఫిష్ అని ఇవాళ 2,20,000 ఫిష్ని మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొక్యూర్ చేసి ఇక్కడ 48 ప్లేసెస్లో వేయడం జరుగుతుంది. చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, బావులు కావచ్చు, ఇవన్నీ కూడా 48 ప్లేస్లో చేయడం జరిగింది. పబ్లిక్లో మనం అందరం కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అంతా కలిసి మనకు దాదాపు ఈ ప్రతి హౌస్లో కూడా ఇన్ హౌస్ బ్రీడింగ్ లేకుండా చూస్తున్నాము. ఇన్ హౌస్ బ్రీడింగ్లో ఉండే మాస్కిటోతో చాలా అనర్థాలు ఉన్నాయి. బేసిక్గా మనకు డెంగ్యూ అండ్ ఇవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంటి ప్రెమిసెస్లో ఇప్పుడు రోడ్లు కావచ్చు, లేదంటే మన ఫ్రిడ్జ్ల వెనక కావచ్చు, ఓపెన్ కొన్ని బకెట్స్ కానీ, కప్స్ కానీ, తర్వాత కొబ్బరి చిప్పలు కానీ ఇటువంటివన్నీ ఓపెన్ పెట్టడం వల్ల ఎక్కడ ఫ్రెష్ వాటర్ నిల్వ ఉన్నా కూడా దాంట్లో మస్కిటో బ్రీడింగ్ ఉంటుంది. దానివల్ల మనకు డెంగ్యూ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టెంపుల్ ఈఓ గారు కూడా వచ్చారు, అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చారు, డాక్టర్ అనూష గారు కూడా వచ్చారు. అందరం కలిసి ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో 48 ప్లేసెస్లో దాదాపు 2,20,000 చేపల్ని రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతగా నడుస్తుంది. సో ఇంకా ప్రజలు కూడా సహకరిస్తే ఇంకా మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. గౌరవనీయులు ఎంటీఎంసీ మున్సిపల్ కార్పొరేషను కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, డాక్టర్ అనూష మేడం, మరి గుడి ఈఓ గారు, పేదలందరికీ, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పౌరులందరికీ నమస్కారం అండి. మరి నగరపాలక సంస్థ ఎంటీఎంసీ నగరపాలక సంస్థ మరియు మా మెడికల్ డిపార్ట్మెంట్, మలేరియా డిపార్ట్మెంటు ఇద్దరం కూడా సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ అన్ని రకాల ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచే మరి ప్రజారోగ్య పరిరక్షణకి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులన్నిటి గురించి జాగ్రత్తలు తీసుకోవటం, మరి ఏ చిన్న జ్వరమైనా సరే ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష పరికరాలన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో తీసుకొచ్చి స్టాక్ నిల్వ చేసి ప్రజలకు అందుబాటులో వైద్యాధికారులు మరియు మా సిబ్బంది ఉంచడం జరిగింది. మరి ఈ ప్రజాసేవా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం వారిచే మరి శాంక్షన్ చేయబడినటువంటి 2,20,000 గంబూషియా చేపలు. ఈ గంబూషియా చేపల యొక్క ప్రత్యేకత ఏంటంటే దోమ యొక్క పిల్లలైనటువంటి లార్వాలని పూర్తిగా తినేస్తాయి. దోమల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు నిర్మూలిస్తాయి. పైగా ఇవి ఎకో ఫ్రెండ్లీ ఫిష్ అన్నమాట. ఇవి పెద్ద చేపలు, తాబేళ్ళు ఇటువంటి వీటిని ఆరగించకుండా వాటితోటి ఫ్రెండ్షిప్ చేస్తూ పక్కనే తిరుగుతూ ఉన్నా కూడా చాలా సేఫ్గా ఉంటాయి. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. సురక్షితమైనటువంటి వాటర్ బాడీస్లోనే వదలటం జరిగింది. అలాగే ఇవి వైవి ప్యారస్ ఫిష్ అంటే గుడ్లు పెట్టడం, పొదగటం ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి, డెలివరీ అవుతాయి అన్నమాట. డెలివరీ 21 రోజుల్లో కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యి ఒక ట్రిప్కి 30 పిల్లల చొప్పున పెడుతూ చాలా హై ఫెకండిటీ ఉండి చాలా వేగంగా దోమల యొక్క దారులను తినేసి నిర్మూలన చేయడంలో మానవాళికి ఎంతో సహకరిస్తాయి. మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి కమిషనర్ గారు, ఈఓ గారు, మరి డాక్టర్ అనూష మేడము, మా యొక్క సోదరుడు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రామరాజు గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి